హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము నెయ్యి తయారు చేస్తున్నాము. ఆవు నెయ్యి అండి ఇది. ఆవు నెయ్యి తయారు చేయడానికి ఇగో పెరుగు 2 రోజుల పెరుగు అండి ఇది. ఒక 10 లీటర్ల పాలతోటి చేస్తున్నామండి మేము. ఇప్పుడు పెరుగు పెట్టుకొని 2 రోజుల తర్వాత ఇదంతా బిందెలు వేసుకోవాలండి. బిందెలు వేసేసి మిషన్ పెట్టాలన్నట్టు. ఇట్లా మా కూతురు చేస్తుంది, బాగా చేస్తుందండి నెయ్యి. ఇప్పుడు బిందెలంతా పెరిగేసేసుకుంది ఒకటేసారి. ఒక 10 లీటర్ పాలు అన్నట్టు, ఇది 10 లీటర్లు. ఇది మిషన్ అండి. ఆ మిషన్ని ఫిట్ చేసుకొని బిందెలో పెట్టాలన్నట్టు. చాలా బాగా చేస్తుందండి మా కూతురు ఆవు నెయ్యి. తన ఆవులు ఉన్నాయన్నట్టు. మళ్ళీ వాటర్ పోసుకోవాలి చూడండి పెరుగులా. బిందెలో పెరిగేసిన తర్వాత వాటర్ పోయాలి, కొన్ని వాటర్ పోసి ఆ మిషన్ పెట్టాలండి. వాళ్ళ ఆవు పాలతోటి నెయ్యి తయారు చేస్తారండి. అన్నీ పెరుగు తోడు పెట్టుకొని చాలా మంచిదండి హెల్త్ గిట ఆవు నెయ్యి. ఇట్లా మిషన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి కొద్దిసేపు ఒక 1/2 అవర్ తర్వాత తీసేయాలండి. అది స్టార్ట్ అయినాక తీసేస్తే వెన్న మంచిగా వచ్చేస్తుంది. ఇట్లా మనము మిక్సీలో వేసిన దానికంటే ఇది చాలా బాగా వస్తుంది వెన్న. ఇట్లా నడుస్తుంది మొత్తము. మంచిగా వెన్న వచ్చేదాకా ఇట్లా అప్పుడు సల్లతోటి చేస్తుండ్రండి, సల్లకోవంతో. ఇప్పుడేమో ఇట్లా మిషన్లు అయిపోయినాయి అన్నీ. ఇదంతా వెన్ననండి. వెన్న చాలా బాగా వెళ్తుంది ఇట్లా తీస్తే. అంతా తీస్తుంది చూడండి మా కూతురు. ఈ వెన్న తీసి పెట్టుకోవాలన్నట్టు. ఒక 30 లీటర్ల పాలకు కేజీ నెయ్యి వచ్చుడు కష్టం అండి. చాలా కాస్ట్లీ ఉంటుంది అందుకే నెయ్యి. ఇది ప్యూర్ నెయ్యి, ఆర్గానిక్ అన్నట్టు. వాళ్ళు ఆవులు గిట మంచిగా వాళ్ళ ఫామ్ ఉంది, ఆర్గానిక్ ఫాము. అక్కడ ఉంచుతారండి. ఆ ఫామ్ల నుంచి ఆవు పాలు తెస్తారు. ఆవులకు ఏ ఇంజక్షన్లు ఏది ఇవ్వకుండా ఇట్లా పాలు పిండి నెయ్యి చేస్తారండి పెరుగు పెట్టుకొని. చాలా స్వచ్ఛమైన నెయ్యి తయారు చేస్తుంది మా కూతురు. ఇట్లా వెన్న వెళ్ళింది చూడండి. ఒక 2 రోజుల తర్వాత వాళ్ళకు కేజీ నెయ్యి ఇట్లా వెళ్తుంది అన్నట్టు. పాలు ఎంత ఎక్కువ వస్తే అంత నెయ్యి. ఒక 30 లీటర్లు పోస్తే కేజీ నెయ్యి వెళ్తుందండి. అది గిట్ట కష్టం మీద. ఆవు పాలు కదండి, చిక్కగా ఉంటాయి. చిక్కగా ఉంటాయి ఎక్కువ మట్టుకు. చిక్కగా ఉంటే ఎక్కువ వెళ్ళేది, కొంచెం పలసగానే ఉంటాయి. వాళ్ళ దేశీ ఆవులు అన్నట్టు మొత్తం. ఇట్లా ఇది 2వసారి వేసింది. వేసి ఇదంతా వెన్న తీసిన తర్వాత అది సల్ల తయారవుతుందండి. చాలా బాగుంటుంది సల్ల. ఇది ఆవు పాలతో చేస్తుంది, చిక్కగా ఉంటుంది. అందరికి ఇచ్చేస్తుందండి. ఉత్తగానే ఇచ్చేస్తుంది అందరికీ. అందరు తీసుకెళ్తారు వాళ్ళు. వెన్న చేయగానే ఇట్లా తీసుకొని వెళ్తారు. ఇప్పుడు నెయ్యి కొంచెం ఉంది, అది ఒక వీడియో తీయడానికి పెట్టమన్నానండి. లేకుంటే ఒకటేసారి ఒక 2 కిలోల దాకా తయారు చేస్తుందండి. 2 రోజులకు ఒకసారి, 2-3 రోజులు పడతాయి. ఒక 5-6 ఆవులు ఉన్నాయి అన్నట్టు. ఆవులు 10 లీటర్లు ఇస్తాయి పాలు. వెన్న అది స్టవ్ మీద పెట్టుకుంది. ఇవి సర్జికల్ గిన్నెలు అండి. ఇవి చాలా బాగా అవుతుంది అందులో నెయ్యి తయారు చేస్తుంది. ఇప్పుడు నెయ్యి రెడీ గానికి వస్తుంది చూడండి. అయిపోయింది చూడండి నెయ్యి. ఎంత బాగా స్వచ్ఛమైన నెయ్యి అండి ఇది. ఆర్గానిక్, ఏ కల్తీ లేకుండా. వాళ్ళ పాలు చాలా మంచివి అండి. పాలు తాగినా హెల్త్కి మంచిదే. ఈ నెయ్యి తిన్నా హెల్త్కి చాలా మంచిదండి. ఇది అయిపోయిందండి. ఇంకా సీసాలో పోయలే. సీసాలో పోస్తే ఎల్లో కలర్ వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నెయ్యి రెడీ అయిపోయింది. ఇప్పుడు దాని వెనుక ఎంత కష్టం ఉంటుందండి, చాలా కష్టం ఉంటుంది నెయ్యి తయారు చేయడం గిట. ఇటువంటి నెయ్యి ఎక్కడ దొరకాలండి? స్వచ్ఛమైన నెయ్యి మీ పిల్లలకైనా తినిపించచ్చు. చాలా మంచిదండి ఇది హెల్త్కు. ఇట్లాంటి నెయ్యి దొరకాలంటే చాలా కష్టం అండి. అక్కడైతే అందరు తీసుకెళ్తారండి. ఎంత కాస్ట్లీ అయినా సరే కానీ ఇట్లాంటి నెయ్యే తీసుకుపోతారండి వాళ్ళు.